డబుల్ ట్యాప్. దేవుడైనటువంటి యేసు ప్రభువారు ని తన కుమారుడైనటువంటి ప్రభువు వారిని తన ప్రతిబింబముగా ఈ భూమి మీదకి పంపించినటువంటి గొప్ప సమయము ఈ క్రిస్మస్ కాలం. యేసు ప్రభువారి జననము ఆ విధంగా అటువంటి తలంపులు సమయములో కలిగినటువంటి జననము. అటువంటి సమయంలో మరి ఎవరి ద్వారా ఇది కలిగితే మంచిది? ఎక్కడో పుట్టడం కాదు, లేక ఏదో ఇంట్లో పుట్టడం కాదు, లేక అంతఃపురములో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి రాజరికములో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం రాజరికంలో ఉన్నటువంటి అంతఃపురాల్లో పుట్టడం కాదు. దేవుడైనటువంటి యెహోవా నామము కలిగినటువంటి కుటుంబము ద్వారానే ఆ పరిశుద్ధత, ఆ లేవీయుల యొక్క జీవితానికి ఎరిగిన వారిగా యాజక ధర్మాన్ని చేస్తున్నటువంటి కుటుంబంలో నుంచే జన్మించాలని ఆశపడినటువంటి దేవుడిని మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాలు కానీ మన బిడ్డల యొక్క జీవితాలను కూడా కానీ ఎవరిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే దాంట్లో చాలా గొప్ప ఆలోచన, నిర్ణయముతో కూడినటువంటి ప్రణాళికతో దేవుడు పిల్లల్ని కానీ మనల్ని కానీ ఒక ఇంట్లో పెడతా ఉంటాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా పెడతా ఉంటాడు అక్కడ అవసరతను బట్టి. అలాగే యేసు ప్రభు వారి యొక్క జననము, యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించాలి, ఏ విధంగా జన్మించాలి, ఎక్కడ జన్మిస్తే అందరు వాడు అవుతాడు, ఎవరి గర్భంలో జన్మిస్తే ఆ పరిశుద్ధతను పొందుకుంటాడు అని అన్ని కూడా ఆలోచన చేసి క్రోడీకరించి యేసు ప్రభు వారు ఒక కన్యక గర్భములో జన్మిస్తేనే గాని, ఆ గర్భములో జన్మిస్తేనే గాని ఈ లోకానికి ఒక పరిశుద్ధతను కనుపరచగలిగినటువంటి వాడుగా ఉంటాడు. పాపము లేనటువంటి వాడుగా జన్మిస్తేనే గాని ఒక గొప్ప పరిశుద్ధత కూడినటువంటి జననములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచిపెట్టగలుగుతాడని ఉద్దేశం కలిగిన వాడుగా యేసు ప్రభువారు మరియమ్మ గర్భంలో జన్మించడం జరిగినది. అప్పుడున్నటువంటి కాలంలో చాలా మంది కన్యకలు అప్పుడున్నటువంటి దేవాలయము సినగోగుల్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ధూపం వేస్తూ ఉండేవాళ్ళు, దేవుని దగ్గరగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారము ఒక కన్యక గర్భమున మెస్సయ్య పుడతాడనే ఉద్దేశం వాళ్ళకి. అందుకనే కన్యకలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, ఆడపిల్లలందరూ కూడా ఆ దేవాలయ ప్రాంగణాల్లో చేరి ప్రార్థనలు చేసుకుంటా పరిశుద్ధంగా నీతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో మరియమ్మ గారు కూడా వారిలో ఒకరు. లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే వాళ్ళందరి ప్రార్థనలో ఒకటైతే మరియమ్మ గారి ప్రార్థన ఒకటి చేయండి. ఆల్ ది బెస్ట్. వాళ్ళందరి ప్రార్థన ఏమిటంటే మెస్సయ్య మా గర్భంలో జన్మించాలని ఆశపడతా ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ కోరిక తీర్చమని దేవుడి దగ్గర. కానీ మరియమ్మ గారి ప్రార్థన ఏమిటంటే వాళ్ళ ప్రార్థనలు అంగీకరించు అని ప్రార్థన చేసేదంట, వాళ్ళ మొర ఆలకించు అని ప్రార్థన చేసేదంట. ఆమె కోసం అని చేసుకునేది కాదంట, ఎవరైతే ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం ప్రార్థన చేసేదంట. వాళ్ళ మొర ఆలకించు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చు అని చేసేదంట. అందుకోసము ప్రభువు వారు ఆమె గర్భంలో జన్మించడానికి కారణమైంది. ఎందుకంటే ఆమె వాళ్ళందరి మీద ఉన్నటువంటి గొప్ప తలంపు, ఆశీర్వాదాలని గమనించినటువంటి దేవుడు ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ దినము ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ ప్రార్థన కలిగినటువంటి ఆ కుమార్తె మరియమ్మ గారి యొక్క జీవితాన్ని తొంగి చూచినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని ఆ గర్భంలో ధరింపజేశాడు. కాబట్టి ఈ జననములో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే స్వార్థము లేనటువంటి ప్రార్థన కలిగినటువంటి గర్భము.
పరిశుద్ధత కలిగినటువంటి గర్భము, నిత్యము దేవుని యొక్క నామము సేవించగలిగినటువంటి గర్భములో ప్రభువు వారు పుట్టారు. అటువంటి జననములో ఉన్నటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రభువు వారు ఈ దినము మన జీవితాలని కూడా ఆ విశిష్టత కలిగినటువంటి, ఆ పవిత్రత కలిగిన ఆ పరిశుద్ధత కలిగినటువంటి జీవితాలు మనం పంచుకోవాలి, మనం ఇతరులకు పంచాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగే యేసు ప్రభు వారు ఈ భూమి మీద మరియమ్మ గారి తల్లి గారి యొక్క గర్భంలో నుంచి మనకు కలిగి ఉన్నాడు. ఆ కలిగినటువంటి సందర్భంలో మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు కేవలము ఈ భూమి మీద దేవుడు ఎంచుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ జనాంగం కొరకే కాదు, ఆయన భూమి మీద యావత్తు మానవాళి నిమిత్తమై అనే మాట మాట్లాడుతూ ఉంటాం. యావత్తు మానవులందరికీ కొరకు. అందుకని ఏం చేశాడంటే